హాయ్ అండి. అందరికీ నమస్తే. ముందుగా క్షమించాలి. ఈ వీడియో కేవలం ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి వాళ్ళకి మాత్రమే. మిగతా ప్రొఫెషన్స్‌కి లేదా జాబ్ సెర్చ్ వాళ్ళకైతే ఈ వీడియో అవసరం లేదండి. స్కిప్ చేయండి. సో, అందరికీ నమస్తే. ఇదొచ్చేసి మనకు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ చాలామంది పేరు వినే ఉంటారు. ఇదొచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌లో ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి మనకు సీనియర్ రెసిడెంట్ రెగ్యులర్ బేసిస్ మీద, అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ అగైనెస్ట్ జీడీఎంఓ ఫర్ 1 ఇయర్, వీళ్ళైతే 3 ఇయర్స్, అదేవిధంగా 1 ఇయర్ వేకెన్సీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటికైతే ఇంటర్వ్యూస్ కాల్ ఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఈ ఇంటర్వ్యూస్ అనేటువంటి పీరియాడికల్గా ఉంటాయండి. అంటే ఫస్ట్ మండే అండ్ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్స్. ప్రతిరోజు పెట్టడం కుదరదు కదా. వచ్చే నెక్స్ట్ 6 క్యాలెండర్ మంత్స్ వరకు కూడా ఇట్లా ఫస్ట్ మండే అండ్ ట్యూస్డే ఎవరి ఆల్టర్నేటివ్ మంత్లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. వేకెన్సీ పొజిషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ పొజిషను, రిజర్వేషన్ల వారీగా, తర్వాత వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది అయితే మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఖచ్చితంగా ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేసి ఉండాలి. అదేవిధంగా పీజీ డిప్లొమా ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. సో, మనకు వేకెన్సీ పొజిషన్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్ 1 ఇయర్ అగైనెస్ట్ జీడీఎంఓ, ఇది వచ్చేసి మనకు ఏ డిపార్ట్మెంట్లో, తర్వాత వేకెన్సీ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారము, తర్వాత వీళ్ళకి ఎప్పుడు ఇంటర్వ్యూ అనేది అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళైతే 30,000 రూపాయలు డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది ఎందుకంటే ఒకవేళ మనం ఈ కాంట్రాక్ట్ పీరియడ్లో మనమైనా ఒక జీడీఎంఓకి అయితే 3 మంత్స్ లోపల వస్తే కూడా మనకు దాన్ని మర్చిపోవాలి. అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ రెగ్యులర్ బేసిస్కి అయితే వాళ్ళకి 9 మంత్స్ లోపలికి మనం రిటర్న్ వచ్చేద్దాము, వద్దు ఇంట్రెస్ట్ లేదనుకుంటే మాత్రం అటువంటి వాళ్ళకు కూడా ఈ 30,000 రూపాయలు అనేది అయితే మర్చిపోవాలన్నమాట. ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట ఇంటర్వ్యూ తేదీ నాటికి. అదేవిధంగా మనకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే మనకు ఇంకా ప్రతి గవర్నమెంట్కి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయండి. దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. వాళ్ళకి వచ్చేసి ఉంటుంది. మనకు క్వాలిఫికేషన్ తీసుకుంటే ఫర్ సీనియర్ రెసిడెంట్ ఇన్ బోర్డ్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ అండ్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ కన్సర్న్డ్ స్పెషాలిటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో, ఎంబీబీఎస్ అన్నాక ఆల్మోస్ట్ అందరూ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వచ్చి చేస్తారు కాబట్టి పెట్టించుకోవద్దండి. అదేవిధంగా సీనియర్ రెసిడెన్సీ ఇన్ సూపర్ స్పెషాలిటీ, ఇక్కడైతే ఎంబీబీఎస్ అండ్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా కన్సర్న్డ్ సూపర్ స్పెషాలిటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు. ఒకవేళ ఈ మనకు పీజీ డిగ్రీలో ఈ కన్సర్న్డ్ సూపర్ స్పెషాలిటీ లేకపోతే ఎవరైతే మెడిసిన్లో పీజీ డిగ్రీ చేశారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే చెప్తా ఉన్నారనమాట. సో, మనకు శాలరీస్ మనకు గవర్నమెంట్ శాలరీసే వర్తిస్తాయండి. 7th CPC ప్రకారము పే లెవెల్ 9 లేదా 10 సీనియర్ రెసిడెంట్స్గా వచ్చి ఇక్కడ ఇవ్వలేదు, కానీ వీళ్ళు నాకు తెలిసి పే లెవెల్ 10, 11 నుంచి ఉండొచ్చు. దాంతోపాటు టీఏడిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా అందుబాటులో, ఎల్టీసీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సమానంగా ఉంటాయన్నమాట. ఇన్ కేస్ క్యాండిడేట్ హూ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ సీనియర్ రెసిడెంట్ 3 ఇయర్ రిజైన్స్ టెర్మినేట్స్ హిజ్ హర్ కాంట్రాక్ట్ విత్ ఇన్ 9 మంత్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 9 మంత్స్ లోపల ఎవరైతే మనకు రిజైన్ చేస్తారో, వద్దనుకున్న వెళ్ళిపోతారో 30,000 రూపాయలు అయితే మర్చిపోవాలి. అదేవిధంగా జీడీఎంఓకి ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు కూడా 3 మంత్స్ లోపల మాకు వద్దు, లేదు మేము రిజైన్ చేస్తాము, ఇక్కడ ఈఎస్ఐలో వద్దనుకున్న వాళ్ళకైతే కూడా ఆ 30,000 రూపీస్ అనేది అయితే మనం మర్చిపోవాలన్నమాట. తర్వాత ఈ వేకెన్సీస్ అనేటివి పెరగవచ్చు, తగ్గొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 3 ఇయర్స్ సీనియర్ రెసిడెన్సీ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నీడ్ నాట్ అపియర్ ఫర్ ఇంటర్వ్యూ. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పూర్తి చేశారో 3 ఇయర్స్ ఫ్రమ్ సీనియర్ రెసిడెన్సీ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్, టీఏడిఏ అయితే మీరు ఒకవేళ ఈ ఢిల్లీలో ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి మీకు ఎటువంటి టీఏడిఏ అయితే ఇవ్వరని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఎవరైతే 1 ఇయర్ లేదా 1 ఇయర్ కంటే ఎక్కువ సర్వీస్ ఉండి ఎక్కడైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో అక్కడి దగ్గర నుంచి అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని అయితే చెప్తా ఉన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని ఇంటర్వ్యూ టైంలో కూడా మనం ప్రొవైడ్ చేయమని అయితే అడుగుతున్నారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే 30,000 రూపాయలు అనేది పే చేయాలండి. ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరైతే పే చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం డాక్టర్లకి అంత తెలుసు కాబట్టి మనం మళ్ళీ చెప్తున్నామని ఫీల్ కావద్దండి. కేవలం మనకు నోటిఫికేషన్లో ఉంది కాబట్టి మనం దాన్ని ఇక్కడే తెలియజేస్తున్నాం అనమాట. సో, మనకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఆల్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అపియర్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ ఆల్ ద టెస్టిమోనియల్స్ ఇన్ ఒరిజినల్ అండ్ దేర్ వన్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ
యాజ్ పర్ ది షెడ్యూల్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని అయితే అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక సెట్ కంప్లీట్గా ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్నది ఇక్కడ ఇచ్చారు. ఏజ్ ప్రూఫ్, ఎంబీఎస్ సర్టిఫికేట్స్, 2 ఫోటోలు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు, తర్వాత పీజీ డిగ్రీ డిప్లొమా సర్టిఫికేటు, డిఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ విత్ ఎండి ఎంఎస్ డిఎన్బి క్వాలిఫికేషను. ఎవరైతే ఆల్రెడీ మనం చేస్తున్నారు అనుకున్నామో వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఎవరికైనా కావాలంటే, తర్వాత ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇష్యూయింగ్ అథారిటీ యాజ్ పర్ డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండి. ఇక్కడ డిఓపిటి అంటే తెలుసు కాబట్టి వాళ్ళు ఇక్కడ లెటర్ నెంబర్ ఇచ్చారనమాట. ఈ లెటర్ దానికి సంబంధించిన ప్రకారం ఇది ఈ లెటర్ నెంబర్ 36039/1-2019 ఎస్టాబ్లిష్ రెసిడెన్స్ అని మనం డేటెడ్ గుర్తు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. దానికైతే ఇబ్బంది లేదు. తర్వాత అప్లికేషన్ ఫీజు డిమాండ్ 300కి అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందన్నారు. ఎస్సీ ఎస్టీకి అయితే 75 రూపాయలు ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ ఫీజు అనేది అయితే రిటర్న్ ఇవ్వరు. దీన్ని డీడీ రూపంలో తీయాలి. డీడీ ఈఎస్ఐసి సేవింగ్స్ ఫండ్ అకౌంట్ టు పేబుల్ అట్ న్యూఢిల్లీ. పీడబ్ల్యూ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. అది అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే పర్లేదు మనం ఈఎస్ఐలో చేద్దాము, లేదా ఒక 3-4 ఇయర్స్ అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉత్తర భారతదేశంలో అక్కడ వాతావరణాన్ని ఆస్వాదిద్దాము, అక్కడ ప్రజలకు కూడా మనం సేవ చేద్దాము. ఒకవేళ అక్కడ ఉండి మనం పర్సనల్గా కూడా ఆ చుట్టుపక్కల ప్రదేశాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ తిరగొచ్చు, చూడొచ్చు. మనకు వీలు దొరికినప్పుడు అక్కడి వాతావరణాన్ని, అదేవిధంగా అక్కడి ప్రజల జీవన పరిస్థితులను తెలుసుకుంటూ అక్కడి వాతావరణంలో కూడా కొద్ది రోజులు బతకడం కాదు, జీవించాలి అనుకున్న వాళ్ళకైతే, అక్కడి లైఫ్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం. సో అటువంటి ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే డాక్టర్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి. ఆల్ ది బెస్ట్ ప్రాణదాతలకు. థ్యాంక్ యూ.